హలో, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు ఈట్స్ క్యాథీస్ టైమ్. నేను మీ ప్రియాంక. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ ఏంటంటే ఇడ్లీలోకి చాలా ఈజీగా చేసుకునే చట్నీ, అదేనండి పుట్నాల చట్నీ. దీనిని గుల్ల శనగపప్పు చట్నీ, ఇంకా వేపుని శనగపప్పు చట్నీ అని కూడా అంటారు. ఈ బిజీ లైఫ్లో రోజు ఇడ్లీ తినేవారికి కాస్త ఈ చట్నీ చేసి పెట్టండి, బోరు కొట్టకుండా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పుట్నాల చట్నీ ఎలా చేస్తారో చూసేద్దాం రండి. ముందుగా ఒక పాన్ తీసుకొని పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తరువాత ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తరువాత ఒక స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా పోపులను ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పోపు అనేది మాడిపోకుండా ఉంటుంది. అలా చట్నీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. వీటన్నిటిని చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 4 ఎండుమిరపకాయలను తీసుకొని వాటిని కూడా పాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలను ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కరివేపాకును 2 రెమ్మలనే తీసుకున్నాను. మీరైతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా పర్వాలేదు. చూసారు కదా, ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఫ్రై చేస్తూ ప్లేట్లోకి ఎలా తీసుకున్నామో. 100 గ్రామ్స్ వేపిన శనగపప్పును ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ అలానే దోరగా గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. చాలామంది వేపిన శనగపప్పుని అలానే తీసుకొని మిక్సీలో యాడ్ చేసి మిక్సీ చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయటం వల్ల మంచి ఫ్లేవర్ వాసన వస్తుంది. వీటిని మిక్సీలో తీసుకొని 4 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి. తర్వాత సగం పోపులను ఇందులో యాడ్ చేసుకోవాలి. మిగతా సగం అలానే పక్కన పెట్టుకోవాలి. వేపిన శనగపప్పును కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ చేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫైన్ పేస్ట్ చేస్తే చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మిగతా సగం పోపులను కూడా వీటిలో యాడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన 2 సార్లు పోపు పెట్టే అవసరం లేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా చేసుకునే పుట్నాల చట్నీ రెడీ. ఇంకెందుకు, మరి మీరు కూడా లేట్ చేయకుండా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.